అందరికీ వందనాలండి. నీ దేవుడికి మాత్రమే కాకోకుండా, నీ దేవునికి హేయమైన వాటికి కూడా నీ హృదయంలో చోటిచ్చావా? నీ దేవుడైన యెహోవాకు హేయమైనవి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? సామెతలు 6 అధ్యాయము 16 వచనం నుంచి 19 వచనం వరకు మనకు చూస్తే గనక, నీ దేవునికి హేయమైనవి 7 ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది అహంకారమైన దృష్టి, రెండోది కళ్ళల్లాడు నాలుక, మూడోది నిరపరాధులను చంపు చేతులు, ఇంకా నాలుగోది దుర్యాలోచనలు యోచించు హృదయము, ఇంకా ఐదోది కీడు చీటకు త్వరపడి పరుగులెత్తే పాదములు, ఇంకా ఆరోది లేని వాటిని కల్పించే అబద్ధ సాక్షి, ఇంకా ఏడోది కనుక మనం చూస్తే అన్నాదముల మధ్య జగడములు పుట్టించేవాడు. ఈ 7 కూడా నీ దేవునికి హేయమైనవి. నీ దేవుణ్ణి ప్రేమిస్తున్న నీలో ఈ హేయమైన వాటికి చోటు ఉంటే గనుక వీటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకుని జీవించడానికి ప్రయాసపడు.